క్యాట్ లైఫ్ టైం ఎంత? సంవత్సరాలు ఆగిరా అక్క, మొత్తం పరిశీలించి చెప్తాం. చెప్పండి. చెప్పారు ఆల్రెడీ చెప్పని. వాళ్ళు చెప్తే చెప్పేదేంటి, మీరు ఆలోచించలేరా? సరే నేను ఆలోచించి చెప్తా. జిప్ జిప్. పేర్లేంటి, నువ్వేంటి? నేనేంట మనిషిని. ఎట్లా చెప్తున్నాయి మేకప్ వేసుకోలేదని? అంటే కళ్ళుతో చూసి చెప్తాం. కళ్ళు. క్యాట్ లైఫ్ టైం ఎంత? సంవత్సరాలు ఆగిరా అక్క, మొత్తం పరిశీలించి చెప్తాం. 100 సంవత్సరాలు ఆగిరా పరిశీలించి చెప్తాం. 100 సంవత్సరాలు ఆగొస్తే నువ్వు ఉండవు, నేను ఉండను. నేను ఉంటాను అక్క. నువ్వు ఉంటావా? 100 సంవత్సరాలు ఆగొస్తే నువ్వు ఆ దేవుడిని అడిగి కిందకు వస్తా. fantastic, superb, mind blowing, unbelievable. కిందకి వచ్చి రావాల్సినంత అవసరం ఏంటి? నీకు ఆన్సర్ చెప్పాలి కదా. నేను ఉండాలిగా అప్పుడు. అప్పుడు నువ్వు పైన ఉంటావు, మరి నేను పైన ఉంటాను. అప్పుడు చెప్తానైతే ఏమో అప్పటికి ఆ పైన కూడా మనం న్యూస్లో అవన్నీ ఉంటాయేమో. అంతే అంతే. ఎవరు తెలుసు మరి పైన వాళ్ళకి న్యూస్లో అవన్నీ ఎలా తెలుస్తాయి? పైన వాళ్ళకి న్యూస్లో అవన్నీ ఎలా తెలుస్తాయి? అసలు వాళ్ళకి న్యూస్లతో సంబంధం ఏముందప్ప? వాళ్ళకు ఉంటాయి అక్క. ఎందుకుంటాయి? అక్కడ మీలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి ఉంటాయా? ఏముంటాయి? జాబ్స్. అదిగో ఇలా కెమెరాలు పట్టుకొని ఫన్నీ జోక్స్. అది ఎప్పుడు నడుస్తుంది కానీ ఎప్పుడు హాట్ గా ఉండదు, ఏంటది? లావా. అమ్మ బాబాయ్. కింద జాగ్రత్త ఉంటుంది. ఏంటి లావా హాట్ గా ఉండదా? హాట్ గానే ఉండేది కదా, వేడిగా. హాట్ గా ఉండదన్న. ఫస్ట్ ఉండదా? ఉండదు అంటున్నారు. ఉండదా? అంతే అంతే. అది నడుస్తా పోతా ఉంటది, ఎక్కువసేపు నడిస్తే హాట్ ఉంటది కదా టైర్. మనిషా చవట పట్టదా నీకు? పడుతుంది. నడిస్తే పట్టు. మాకు నువ్వు మనిషి కాదు అలా అయితే. మేకప్ వేసుకుంటారు అప్పటికప్పుడు. మేకప్ వేసుకుంటారు చెమటలు రాకుండా గర్ల్స్. అంతే అంతే. మేకప్ వేసుకుంటారు చెమటలు రాకుండానా? వేసుకుంటారు. మేకప్ వేసుకుని చవట పట్టదా? నువ్వు వేసుకో అక్క, నాకు తెలిసి వేరే వాళ్ళు వేసుకుంటారు. ఎట్లా చెప్తున్నాయి మేకప్ వేసుకోలేదని? అంటే కళ్ళుతో చూసి చెప్తాం. కళ్ళు. ఏంటి నీ నేత్రాలతో కనిపిస్తుందా? నా నేత్రాగా నా ఇస్తా కనిపిస్తుంది. రిఫ్రిజిరేటరా? అరచేతికి 60 తూట్లు ఏంటది? రాతలా? ఏం రాతలు? చేతి రాతలు. ఫోన్ కాదా? ఫోన్ నువ్వు ఎప్పుడు నెట్ వేసుకుంటావు, ఇంకేం వేసుకోవా? అరచేతికి 60 తూట్లు. తూట్లు అంటే ఏంటి? చూపించావుగా. అమ్మ బాబాయ్. గరిట ఉంటది, జల్లెడు గరిట. అదా? పైకి వెళ్తూ అందరినీ కలుపుతుంది, కిందకు వచ్చేటప్పుడు అందరినీ విడదీస్తుంది, ఏంటది? ఫ్లైట్. అమ్మ బాబాయ్. ఎక్కేటప్పుడు అందరూ పైకి ఎక్కేసి వెళ్తారు, కలిసే కదండి వెళ్ళేది. అంతే అంతే. దిగేటప్పుడు అందరు దిగేసి అవును, అందరు కలిసి దిగుతారు కదా, ఒక్కొక్కరు దిగరు కదా, విడిపోరు కదా. దిగాక ఎలాగో విడిపోతారు కదా, అందరూ చుట్టాలు అయి ఉంటారుగా. చెప్పండి. చెప్పారు ఆల్రెడీ చెప్పని. వాళ్ళు చెప్తే చెప్పేదేంటి, మీరు ఆలోచించలేరా? సరే నేను ఆలోచించి చెప్తా. జిప్. 10 రూపీస్ మీద ఉండే 3 యానిమల్స్ పేర్లు ఏంటి? 10 రూపీస్ మీద ఉండే 3 యానిమల్స్ పేర్లు ఏంటి? లయన్ ఒకటి ఉంది, టైగర్ ఒకటి ఉండిద్ది. ఇంకోటి వచ్చి మన నేషనల్ ఎలిఫెంట్, లయన్ ఒకటి, టైగర్ ఒకటి. మూడు సింహాలు. డిఫరెంట్ యానిమల్స్. లయన్ మూడేగా ఉంటే 3 యానిమల్స్ ఉంటాయి అన్న. లయన్ ఒకటి ఉండిద్ది, టైగర్స్ ఉంటాయి అక్క. 3 డిఫరెంట్ యానిమల్స్. ఐఎమ్ ఆస్కింగ్ యూ 3. 1, 2, 3. అమ్మ బాబాయ్. ఏంటి మీరు 10 రూపీస్ మీద ఉంటారా? పేర్లేంటి, నువ్వేంటి? నేనేంట మనిషిని. అబ్బాయి. యానిమల్ అన్నావుగా. అదే అబ్బాయి అన్నాను. అబ్బాయి యానిమల్స్ అని ఒప్పుకున్నారా?
అమ్మాయిలు కూడా వస్తారు. అలా అయితే తీసేసి మిమ్మల్ని పెట్టేస్తాం. వేసేసాడు. చెప్పనా మరి? పులి, ఏనుగు. నువ్వు రెండే చెప్పి ఇంకోటి ఏది? అంటే అది ఖడ్గమృగం. చెప్పు, ఇప్పుడు ఒకటి చెప్పు అక్క. మూడు ఒకేసారి చెప్పు. లయన్, టైగర్, ఎలిఫెంట్. లయన్, టైగర్, ఎలిఫెంట్. చెప్పినా? చెప్పండి. పులి, ఏనుగు, హిపోపటమస్. ఖడ్గమృగం తెలీదా? మరి దాన్ని హిపోపటమస్ అంటారు. హిపోపటమస్ అంటే నీటి ఏనుగు, నాట్ రైనో. రైనో ఇస్ కాల్డ్ ఖడ్గమృగం. సరే. fantastic, superb, mind blowing, unbelievable.